ఈ వీడియోలో మనం 2 డైమెన్షనల్ అండ్ 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్ చూద్దాం. ఓకే. సో, ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అన్నది వెరీ కన్వీనియంట్ టు ఎక్స్‌ప్రెస్ దట్ వెక్టార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్. సో, మనకి తెలుసు కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ మీన్స్ మనకి ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ ఉంటుంది. సో, మనం వెక్టర్ రిప్రజెంటేషన్ను ఈ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో చెప్పేటప్పుడు వి ఇంట్రడ్యూస్ ద యూనిట్ వెక్టార్స్. సో, యూనిట్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో, ఎక్స్ డైరెక్షన్లో మనకుండే యూనిట్ వెక్టర్ వచ్చేసి ఐ క్యాప్, వై డైరెక్షన్లో వచ్చేటప్పటికి జే క్యాప్ అండ్ జెడ్లో కే క్యాప్. సో, దీస్ ఆర్ ద యూనిట్ వెక్టార్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్, వై అండ్ జెడ్. సో, ఇప్పుడు చూద్దాం మనం. సో, వెక్టార్ని మనం కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది అనుకుందాం. సో, కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఎక్స్, వై అండ్ జెడ్. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద 2 డైమెన్షనల్. సో, 2 డైమెన్షనల్ అంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ మన వెక్టార్ ఉంది. సో, వెక్టార్ వచ్చేసి దట్ ఈస్ కోయిన్సైడ్ ఫ్రమ్ ద ఆరిజన్ నుంచి వచ్చింది. సో, ఇట్లా. సో, ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది, వై యాక్సిస్తో బీటా అనే యాంగిల్ చేస్తుంది. మనకి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టెర్మినల్ పాయింట్ ఉంది కదా. సో, అంటే ఈ వెక్టార్ అన్నది ఇనీషియల్లీ పాయింట్ ఈస్ కోయిన్సైడ్ విత్ ద ఆరిజన్, టెర్మినల్ పాయింట్ కూడా కోఆర్డినేట్ సిస్టంలో ఉంది. అంటే దీన్ని మనం ఏమనొచ్చు, పొజిషన్ వెక్టర్ అని కూడా అనొచ్చు, రైట్. సో, ఇక్కడ మనం ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తాం దట్ ఈస్ ప్యారలల్ టు ద వై. సో, కాబట్టి దీన్ని మనం వైతో ఎక్స్ప్రెస్ చేస్తాం. అట్లనే ఎక్స్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేస్తాం, డాటెడ్ లైన్స్. సో, ఇది ఎక్స్ కాబట్టి దిస్ ఈజ్ ప్యారలల్. సో, దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద ఎక్స్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెక్టార్ని రిప్రజెంట్ చేయాలి. సో, వెక్టార్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనకి 2 ఉంటాయి. వెక్టార్ మీన్స్ ఇట్ హ్యావింగ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్ రాయాలి, అలాగే డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ రాయాలి. సో, మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి తెలుసు ఫ్రమ్ ద ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో, ప్రీవియస్ వీడియోలో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ చూసాం, పాలిగాన్ లా చూసాం, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ చూసాం. సో, ఆ ఎడిషన్లో సపోజ్ చూడండి, ఇది మనకి రిజల్టెంట్ వెక్టర్ ఏ వెక్టార్ అన్నది. సో, మనకి రిజల్టెంట్ అంటే మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద 2 వెక్టార్స్ విచ్ ఈజ్ ఇన్ ద ట్రయాంగిల్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ చూద్దాం. సో, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం, మాడ్యులస్ ఆఫ్ ఏ. మనకి రిజల్టెంట్ ఫార్ములా ఏంటి యాక్చువల్గా. సో, ఇక్కడ ఉంటే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్లో మనం చూసాం ఇట్లా 2 వెక్టార్స్ ఉన్నాయి, రిజల్టెంట్ ఉంది ఆర్. సో, దిస్ ఈజ్ ద ఏ, దిస్ ఈజ్ ద బి అనుకుంటే మనకి రిజల్టెంట్ ఎట్లా వస్తుంది, ఆర్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వస్తుంది. సో, ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇది రిజల్టెంట్ ఏ బార్. సో, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో, ఇది మనం మ్యాగ్నిట్యూడ్ని ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్లో చెప్పాలి. సో, మనం డైరెక్షన్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు కోఆర్డినేట్ యాక్సిస్ చేయాలి. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, మనకి ఎక్స్, వై ఇక్కడ. సో, ఎక్స్ యాక్సిస్ ఈ వెక్టార్తో ఎంత యాంగిల్ చేస్తుంది, ఆల్ఫా అనే యాంగిల్ చేస్తుంది. ఈ వెక్టర్ వైతో ఎంత యాంగిల్ చేస్తుంది, బీటా యాంగిల్తో చేస్తుంది. అంటే ఆల్ఫా ఈజ్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. బీటా అంటే దిస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ పాజిటివ్ వై యాక్సిస్ అంటాం. ఇక్కడ మనం ఏ ఫార్ములా రాస్తామంటే కాస్ ఆల్ఫా రాస్తాం. కాస్ ఆల్ఫా అంటే మనకు తెలుసు ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. సో, దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఏంటి, ఎక్స్. సో, హైపోటెనియస్ అంటే ఏంటి, ఏ. సో, ఏకి మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత, దిస్ వన్. సో, అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాస్తాం. సేమ్ లైక్ బీటాకి కూడా అలాగే రాస్తాం. సో, కాస్ బీటా ఈక్వల్స్ టు దీనికి ఎడ్జసెంట్ సైడ్ ఇది, హైపోటెనియస్ ఇది. సో, దెన్ వై బై ఇది రిజల్టెంట్ కాబట్టి మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత అక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రూట్ ఆఫ్. సో, కాస్ ఆల్ఫా కాస్ బీటాని మనం ఏమంటామంటే డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. సో, ఇప్పుడు ఇదే వెక్టార్ని 3 డైమెన్షనల్ అన్నది 3 డైమెన్షనల్ ఉంది. 3 డైమెన్షనల్ అంటే ఎక్స్, వై, జెడ్. సో, మనకి దిస్ ఈజ్ ద వెక్టార్. సో, మన వెక్టార్ ఏంటి, ఏ బార్. సో, ఏ బార్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే ఓసి
బార్ అని తీసుకుంటాం. సో దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం 3 డైమెన్షనల్లో తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఓసీ అనేది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది కదా. సో దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఓఏ ఉంది అంటే ఓఏ ప్లస్ వై డైరెక్షన్లో ఏబీ ఉంది. సో ఏబీ ప్లస్ జెడ్ డైరెక్షన్లో బీసీ ఉంది. సో బీసీ. సో ఇట్లా మనం వెక్టార్ని రిప్రజెంట్ చేస్తాం. అంటే చూడండి ఓ టు సి రిప్రజెంట్ చేయాలి అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్, ఎందుకంటే 3 డైమెన్షనల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకి తెలుసు ఎక్స్ డైరెక్షన్లో మనకి యూనిట్ వెక్టార్ ఏంటి ఐ క్యాప్, వై డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ వచ్చి జే క్యాప్, జెడ్ డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ వచ్చి కే క్యాప్. సో మనం దిస్ ఈజ్ ద వెక్టార్ రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు ద వెక్టార్ లా ఆఫ్ ఎడిషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం మనం మ్యాగ్నిట్యూడ్ రాస్తాం. సో అందరికీ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ని. సో 3 డైమెన్షనల్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అదే 2 డైమెన్షనల్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీనికి మనం డైరెక్షనల్ కొసైన్స్ రాయాలి. డైరెక్షనల్ కొసైన్స్ అంటే కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా అంటే వెక్టార్ మేకింగ్ సమ్ యాంగిల్ విత్ ఎక్స్. సో ఈ వెక్టార్ అన్నది ఎక్స్తో చేసే యాంగిల్ ఆల్ఫా. సో దీనికి ఫార్ములా ఏంటి మనకి ఎడ్జసెంట్ సైడ్ హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ ఉంది, హైపోటెన్యూస్ వచ్చేసి ఏ వెక్టార్ ఉంది. అప్పుడు మనకి ఏమొస్తుంది ఎక్స్ బై ఏ వెక్టార్ అంటే మనం మ్యాగ్నిట్యూడ్ నోటేషన్ తీసుకుంటాం కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రాసాం. అట్లనే కాస్ బీటా. కాస్ బీటా అంటే ఏంటి? బీటా ఈజ్ మేకింగ్ యాంగిల్ విత్ ద వెక్టార్ టు వై యాక్సిస్ తీసుకుంటున్నాం. సో దీనికి ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి వై యాక్సిస్, హైపోటెన్యూస్ వచ్చేసి ఏ. దెన్ వై బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అట్లనే కాస్ గామా. కాస్ గామా అంటే ఈ వెక్టార్ జెడ్ యాక్సిస్తో చేసే యాంగిల్ ఎంత? జెడ్ బై రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఈ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామాని మనం ఏమంటాం? డైరెక్షనల్ కొసైన్స్ అంటాం. సో ఇప్పుడు ఈ వెక్టార్కి యూనిట్ వెక్టార్ రాద్దాం. సో యూనిట్ వెక్టార్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? ఏ క్యాప్ ఈక్వల్స్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో యూనిట్ వెక్టార్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో ఏ బార్ అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇక్కడ ఏం రాస్తాం? యూనిట్ వెక్టార్ ఆఫ్ ద వెక్టర్ రిప్రజెంటేషన్. సో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ రాసాం. సో ఇది మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ ఎట్లా రిప్రజెంట్ చేసాం? రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఆఫ్ ఏ.